మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే ఐటీ సెక్టార్లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఒక రియల్ వెంచర్ ప్రతినిధుల దగ్గర ఒక ప్లాట్ కొనుగోలు చేసినాడు. ఇప్పుడు ఆ ప్లాట్ అమ్ముదామని వెళ్తే కొనుగోలు చేసే వ్యక్తులు ఆ ప్లాట్కి సంబంధించిన కొంత సమాచారం తీసుకొని ఇతని వద్దకు వచ్చినారు. ఆ విషయం ఏంటి అంటే, మీరు కొనుగోలు చేసినటువంటి భూమి ఏదైతే ప్లాట్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు గవర్నమెంట్ భూమి, అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంది, అది అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే ఇది నిజమా అని చెప్పి మన దగ్గరకు వచ్చినారు. సో మిత్రులారా, సాధారణంగా ప్రభుత్వ భూములు అంటే పేద ప్రజలకు ఉపాధి కోసము, జీవనం కోసము, తరతరాలుగా అనుభవించడం కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ప్రభుత్వ భూములు అంటారు. ఈ భూములు ఎప్పటికీ కూడా అమ్మకాలు కొనుగోలు చేయవద్దు. ఈ భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటాయి, నిషేధపు జాబితాలో ఉంటాయి. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రతినిధులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ భూములను పేద ప్రజల వద్ద నుంచి కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా చేసి సబ్ రిజిస్ట్రార్లతో కుమ్మకైపోయి ఆ భూములను ప్లాట్ల వారీగా అమ్మివేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా అని చెప్పి మనం కొనుగోలు చేస్తున్నాము. కాబట్టి మిత్రులారా, ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన సమాచారము లీగల్ ఒపీనియన్ తీసుకోండి, లేకపోతే